Hello, hi everyone, welcome back to our channel guys. So ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్, సో దట్ నేను ఈ వీడియో చేసినా మీకు వెంటనే రిసీవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే మన ఛానల్లో ఫ్రీగా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి అనమాట. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఫ్రీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ సైట్ గురించి కూడా ఫ్రీగా మనకి క్రిప్టో కరెన్సీ ఇచ్చే సైట్స్ ప్రతి దాని గురించి కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. సో వాచ్ చేసేసి ఇక్కడ నుంచి మీరు వాచ్ చేసినట్లయితే ఆ సైట్లో ఎలా వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి సో ప్రతిదీ కూడా వీడియోలో అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్స్లో అయితే లింక్స్ అయితే ఉంటాయి అనమాట. ఫాసెట్ పే లింక్స్ అండ్ సైట్ లింక్స్, అక్కడ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకుని డైరెక్ట్గా మీ ఫాసెట్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కదా, మనం చూసుకుంటే బనానా ఫాసెట్ నుంచి, బిట్కో వ్యూ ఫాసెట్ నుంచి సో ఈ వీడియో అయితే చేస్తాను. పేమెంట్ అయితే రిసీవ్ అయిందనమాట. 2 times రిసీవ్ చేసుకున్నాను. ఫాసెట్ పేజ్ ఇన్స్టెంట్గా అయితే మనీ ఇస్తుంది అండ్ ఓన్లీ ఫాసెట్, ఈ విధంగా అయితే చాలా రకాల సైట్స్ అయితే ఇన్స్టెంట్గా ఇంకా స్టిల్ పే అవుట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఓకే, టుడే అయితే ఒక మంచి వెబ్సైట్తో మీ ముందుకు వచ్చేసాను గైస్. సో ఇది మనకి ఫ్రీగా క్రిప్టో కరెన్సీ అయితే ఎర్న్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట మనీ అనేది. ఓకే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే ఆ లింక్ ఓపెన్ చేసేసిన వెంటనే మనకి ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జాయిన్ నౌపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూజర్ నేమ్ అడుగుతుంది అనమాట. సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ప్రతి సైట్లో మీరు ఏ విధంగా అయితే యూజర్ నేమ్, ఈమెయిల్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏ విధంగా అయితే సైన్ అప్ అవుతున్నారో అదేవిధంగా ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సో ఇక్కడ కొంచెం వెరైటీగా అడుగుతుంది అనమాట. సెలెక్ట్ ద అప్ సైడ్ డౌన్ ఇమేజెస్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఇది గైస్. ఓకే, ఇది డౌన్ సైడ్ ఉందన్నమాట ఇమేజ్ అనేది. సబ్మిట్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా వర్క్ చేయాలనేసి తెలుసుకుందాం. ఓకే, వన్స్ మనం సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు పేజ్ జమ్ అని ఉంది, పీటీసీ యాడ్స్, వ్యూ యాడ్స్, సో ఫాసెట్. సో ఈ మూడింటి నుంచి కూడా మనం ఏం చేసుకోవచ్చు ఫ్రీగా అనమాట. ఓకే, ఆఫర్ వాల్స్ అండ్ షార్ట్ లింక్స్, సో వీటన్నిటి ద్వారా మనం ఫ్రీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీటీసీ యాడ్స్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్ పే యూ అనేసి ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటిని కంప్లీట్ చేసినట్లయితే మనకి ఆఫర్స్ అని కంప్లీట్ చేస్తే కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ వ్యూ యాడ్స్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్స్ వస్తాయి అనమాట. జస్ట్ యాడ్స్ చూసి సో ఎవ్రీ 4 or 3 minutes ఇక్కడ చూడండి గైస్. ఇక్కడ చూడండి ఎవ్రీ 5 minutesకి ఇక్కడ ఈ విధంగా ఫాసెట్ అనేది క్లైమ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి లైన్ వారీ ఉంది కదా, 3, 5, 2, 4 అని ఉంది. ఇక్కడ ఫస్ట్ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 5 అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే ఈ విధంగా 5 అయితే కనిపిస్తుంది. 2 అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే మీరు ఈ క్యాప్చా అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 4 పై క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పై క్లిక్ చేసేస్తే ఇది ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అప్ సైడ్ డౌన్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని దానిపై క్లిక్ చేసి క్లైమ్ రివార్డ్ పై క్లిక్ చేసేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి 40 coins అయితే యాడ్ అయిపోయినాయి అనమాట. సో ఎవ్రీ 5 minutesకి మీరు ఈ విధంగా క్లైమ్ చేసుకోండి. సో మనీ అయితే యాడ్ అయిపోతుంది ఇన్స్టెంట్గా. వ్యూ యాడ్ పై క్లిక్ చేయండి. వ్యూ యాడ్ పై క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సో జస్ట్ 5 seconds అయితే వ్యూ చేస్తే 20 coins అయితే వస్తున్నాయి అనమాట, 20 tokens అనేటివి. సో ఇక్కడ దానిపై వ్యూ యాడ్ పై క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ చాలా రకాల యాడ్స్ అయితే వస్తాయి. వీటన్నిటిని కూడా మనం టచ్ చేయకూడదు. జస్ట్ ఇక్కడ చూడండి గో అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే యాడ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ గో అంది కదా, దానిపై అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే సో ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడ టైమర్ అయితే రన్ అవుతుంది ఈ సైట్లో. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటంటే ఇది బ్యాక్ వచ్చేస్తాను ఈ సైట్ అనేది. సో ఈ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా కాయిన్స్ అయితే యాడ్ అయిపోయినాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫాసెట్ చూసేసాం. ఇక్కడ పీటీసీ యాడ్స్, వ్యూ యాడ్స్ అండ్ ఆఫర్ వాల్స్కి రండి. ఆఫర్ వాల్స్కి వస్తే ఇక్కడ మనకి ఆఫర్స్ కంప్లీట్ చేసినట్లయితే సో మనీ అయితే యాడ్ అవుతుంది. షార్ట్ లింక్స్ కూడా అంతే గైస్, ఇక్కడ కొన్ని షార్ట్ లింక్స్ అయితే ఉంటాయి అనమాట. సో సింపుల్గా ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. షార్ట్ లింక్ పై క్లిక్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే ఈ విధంగా అవుతుంది. సో అయిన తర్వాత ఇక్కడ చూడండి సో కిందకి స్క్రాల్ చేయండి. సో ఇక్కడ వెయిట్ ఫర్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా ఇక్కడ గో స్టార్ట్ అనేది కనిపిస్తుంది అనమాట 5 secondsలో. సో ఈ విధంగా వెళ్ళినట్లయితే సమ్ అయితే వాచ్ చేయవలసి ఉంటుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా వాచ్ చేసేసిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. కంటిన్యూ పై క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి టైమర్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా షార్ట్ లింక్స్ అయితే కంప్లీట్ చేస్తే మనకి మనీ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 0 అయిపోయింది. ఐఎమ్ నాట్ ఏ హ్యూమన్ పై క్లిక్ చేసేసినట్లయితే ఇది క్యాప్చా అయితే ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. క్లిక్ ద ఇమేజ్ దట్ బెస్ట్ మ్యాచెస్ ద
దెమ్ ఆఫ్ ద శాంపుల్ ఇమేజెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మ్యాచింగ్ అయితే ఏమేమి ఉన్నాయో ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట. గిటార్ ఉంది, ఓకే, ఇది పెంగ్విన్, ఓకే గైస్. ఇక్కడ చూడండి, సో ఇది కాదు, సో సింపుల్గా ఈ విధంగా అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్పై క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ గిటార్ అయితే ఉందన్నమాట. సో ఓకే, ఇక్కడ గిటార్ ఉంది, వెరిఫై బటన్పై క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ అనిపై క్లిక్ చేస్తే మనకి జస్ట్ క్లిక్స్ అనమాట గైస్. ఓకే, యాడ్స్ అయితే చూసినట్లయితే సింపుల్గా మనకి మనీ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ చూడండి, వెయిటింగ్ అని అయితే మనకు చూపిస్తుంది అనమాట. జస్ట్ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత వెయిట్ ఫర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది కదా. సో సింపుల్గా కొన్ని సెకండ్స్ అయితే వాచ్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలన్నమాట. అగైన్ ఇక్కడ చూసుకుంటే సో 10 సెకండ్స్ అయిన తర్వాత కంటిన్యూ బటన్పై అయితే క్లిక్ చేయమని అడుగుతుంది. సో చూడండి, ఓకే, కంటిన్యూ బటన్పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ ఎనీ యాడ్ అండ్ కీప్ ఇట్ ఓపెన్ ఫర్ 50 సెకండ్స్ టు కంటిన్యూ అని ఉంది కదా. సో గో డౌన్ టు కంటిన్యూ అని ఉంది. సో సింపుల్గా కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ టైమర్ అనేది అయిపోతుంది అనమాట. సింపుల్గా నెక్స్ట్ ఆర్టికల్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. వెయిట్ ఫర్ యాడ్ క్లిక్ అయితే మనకు కనిపిస్తుంది. సో కంపల్సరీ మనం ఒక యాడ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసేసి ఒక 15 సెకండ్స్ ఉన్నట్లయితే మనకి, ఓకే, సో ఈ విధంగా అయితే మనకు ఉంటుందన్నమాట. ఓకే గైస్, సో ఒక 15 సెకండ్స్ వరకు మనం వేచి ఉండవలసి ఉంటుందన్నమాట. ఓకే గైస్, సో ఈ విధంగా మనం యాడ్స్ చూసినట్లయితే మనీ అయితే మనకి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక 10 సెకండ్స్ అయి ఉంటుంది. సో 12, 13, 14, 15. ఓకే, ఈ విధంగా అయితే మనం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ చూడండి, అగైన్ మళ్ళీ ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు కంప్లీట్ చేసేసి ఆటోమేటిక్గా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, షార్ట్ లింక్స్ ద్వారా ఈ విధంగా అయితే మనీ అయితే ఎర్న్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రెఫరల్ కాంటెస్ట్ అని ఉంది. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఓకే వాళ్ళకి రిఫర్ చేయండి. ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోండి. ఇన్ని కాయిన్స్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, ఇక్కడ మన ఇండియా నుంచి అయితే చూసుకోవచ్చు. ఒకరైతే ఉన్నారనమాట, వాళ్ళైతే 14 మెంబర్స్ని అయితే రిఫర్ చేశారు. సో వాళ్ళకి గాను కాయిన్స్ అయితే వచ్చేసరి ఇక్కడ ఈ విధంగా అయితే కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇది ఇంకా 22 డేస్ అయితే ఉందన్నమాట. కాంటెస్ట్ రూల్స్ అయితే ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఓన్లీ న్యూ రెఫరల్స్ రిజిస్టర్డ్ విత్ ద టైమ్ ఫ్రేమ్ విల్ బి కౌంటెడ్ అనేది మనకు చెప్తుంది అనమాట. సో ఒక ఫోన్కి ఒక అకౌంటే గైస్. ఓకే, ఒక డివైస్కి ఒక అకౌంటే ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలి. అన్లిమిటెడ్గా అయితే మనం చేయలేం. ఓకే, అండ్ ఇక్కడ ప్రైస్ అయితే ఇంత అయితే చూపిస్తుంది అనమాట. ఓకే గైస్, ఇప్పుడు అన్ని మనం కాయిన్స్ అన్నిటి చూసుకోవాలంటే ఇక్కడ మనకి అకౌంట్ అని కనిపిస్తుంది చూడండి. ఓకే, ఈ అకౌంట్పై క్లిక్ చేసేసి డాష్ బోర్డ్పై క్లిక్ చేయండి. డాష్ బోర్డ్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మన యూజర్ నేమ్ ప్రతిదీ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, 270 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం విడ్రాపై క్లిక్ చేద్దాం. విడ్రాపై క్లిక్ చేసేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేద్దాం. ఇక్కడ బిట్ కాయిన్ ఫాసెట్ అని ఉంది కదా. సో బిట్ కాయిన్ ఫాసెట్లోకి బిట్ కాయిన్ రూపంలో వస్తాయి అనమాట. సో సింపుల్గా నేను ఇచ్చేసాను, కాయిన్స్ అయితే ఇచ్చేసాను. సబ్మిట్పై క్లిక్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు, యువర్ పేమెంట్ హ్యాస్ బిన్ సెంట్ అని అయితే వచ్చింది. సో ఇక్కడ చూద్దాం, రిఫ్రెష్ చేసి చూద్దాం ఫాసెట్ పేలో. ఓకే గైస్, సో యాడ్ అయిపోయిన పే అవుట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవ్వండి పేజెమ్ సెండ్ టు 3 శాతోషి అయితే రావడం జరిగింది జస్ట్ ఈ రోజుదే ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా అయితే జస్ట్ కంప్లీట్ చేసేసి ఆటోమేటిక్గా మినిమం వచ్చేసరికి మనకి ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. మినిమం 100 టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేస్తే మీరు యాజ్ పాసిబుల్ మీరు ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేస్తే అన్ని కాయిన్స్ అయితే మీరు విడ్రా అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ రిఫరల్స్ అండ్ రిఫరల్ క్లిక్స్ ఎర్నెడ్ విత్ రిఫరల్స్ అనమాట కనిపిస్తుంది అనమాట. ఇక్కడ గెట్ రిఫరల్ లింక్పై క్లిక్ చేయండి. ఈ అడ్రస్ని కాపీ చేసేసి ఎవరైతే ఎర్న్ చేయాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, వాళ్ళ నుంచి సమ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోండి. నేను డైలీ అయితే వర్క్ చేస్తాను గైస్. ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ విత్ డ్రెస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, సో ఇవన్నీ నార్మల్ పేమెంట్సే. నార్మల్ పేమెంట్స్ అంటే ఫాసెట్ పేలో నేను ఎర్న్ చేసిన పేమెంట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, నేను ఎర్న్ చేస్తున్నాను విత్ ఈ సైట్స్. సో ఓకే గైస్, ఇక్కడ రిఫరల్ అయితే చూసుకోవచ్చు. రిఫరల్ అయితే ఎవరు లేరు. ఓకే, నేను ఎర్న్ చేసుకుంటున్నాను ఫ్రీగా. ఎందుకంటే ఖాళీ టైంలో మనం ఫ్రీగా ఈ విధంగా క్రిప్టో కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకుంటే ఒక మంచి ఇన్కమ్ అయితే మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఫ్యూచర్లో ఈ కాయిన్స్ అనేటివి సో చాలా రకాలుగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మంచిగా ప్రైస్ అనేది మూవ్ అయిన తర్వాత వీటిని అయితే సెల్ చేసేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.